ओम अदोक्षजाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम अरणे नमः, ओम ఇదంతా మనసులో శ్రీం రామాయ నమః అనుకుంటూ ఉండాలి. ఆయన అష్టోత్తరం చెప్తున్నప్పుడు మీరందరూ కూడా మనసులో రామాయ నమః అనుకుంటూ ఉండాలి. రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే దేవస్థానం విద్యానగర్ జగిత్యాల పట్టణం యొక్క నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమము ఇప్పుడు నిర్వహించబోతున్నాము. కావున వారందరికీ మండల శ్యామేందర్ స్వామి గారు, నారాయణ గౌడు వీరందరూ ఒకసారి ఇక్కడ రావాలని కోరుతున్నాం. మండలస్య ఉత్తరదిగ్భాగే మధ్య లక్ష్మీనారాయణ నామాభిధం విష్ణుర్విచిత్రమే త్రేదాగ్రదేవ దేవస్థానం నూతనంగా ఏర్పాటు చేయబడిన ధర్మకర్తల మండలి పదవి స్వీకార ప్రమాణము ఈరోజు చేయించబడుతుంది. శ్రీ రామాలయము జైత్యాల టౌన్, జైత్యాల మండలం, జైత్యాల జిల్లా యొక్క వంశపారంపర్యం కానీ ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుతూ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పున్నది ఏమనగా, పై దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలను. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం 30/87 క్రింద జారీ చేయు నియమములను ఉత్తర్వులను గౌరవించదను అను నేను శ్రీ రామాలయము జైత్యాల టౌన్, జైత్యాల మండలం, జైత్యాల జిల్లా యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షింపబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలన రహస్యములు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇతరులకు వెల్లడించనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రామచంద్ర భగవాన్ సంతకాలు తీసుకోవాలి. ఎయిటింగ్ లోకల్ పేపర్లో పడుతుంది. ఏ పాట దాంట్లో దొరుకుతాయి యూట్యూబ్లో శ్రీమతి సుప్రియ మేడం గారికి ధర్మకర్తలు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సృష్టి మంత్ర సఫలా సంతో వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధి పట్టాభిషేక మహోత్సవారాధ్యంకరిష్యే మండపారాధనం కరిష్యే. ఈ రోజు మనం రామ మందిరము ఏదైతే ఉందో మన జగిత్యాల విద్యానగర్కు సంబంధించిన దానిలో నిన్న కళ్యాణము అత్యంత వైభవంగా జరుపుకొని ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వేరే దగ్గర కళ్యాణం అపరభద్రాద్రి అయినటువంటి ఇల్లంతకుంట దేవస్థానంలో హాజరు కావడం జరిగింది. ఈరోజు పట్టాభిషేకానికి ఖచ్చితంగా హాజరైతా అని చెప్పి చెప్పడం జరిగింది.
అలాగే గతంలో మనం ఇక్కడ టెంపుల్ తీసుకున్నప్పుడు నేను వీళ్ళకు ఒక ప్రామిస్ చేసిన ఏంటంటే మేము డిపార్ట్మెంట్ తీసుకోవడమే కాదు మీకు కూడా ఒక ట్రస్ట్ బోర్డు లాంటిది వేపిస్తా, మీకు వేయించి మీ ద్వారానే పరిపాలన అంతా కూడా సాగేట్టు చూస్తా అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మనము గత ఒక 3 నెలల క్రితం మనం ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని కూడా ఇక్కడ రెగ్యులర్గా అపాయింట్ చేయడం జరిగింది. తద్వారా మనము ఇక్కడ ఉండే మన వనరులు వాటికి సంబంధించిన వివరాలు కూడా అన్నీ కూడా మనం కమిషనర్ గారికి డీసీ గారికి కూడా పంపించడం జరిగింది. ఆ సందర్భంలోనే మనం ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా మనం 1 సంవత్సరానికి గాను ట్రస్ట్ బోర్డు కూడా ఇక్కడ వేయించడం జరిగింది. మనము అంటే ఇక్కడ ఉండే పెద్దల యొక్క ఆశీర్వచనంతో వీళ్లకు ట్రస్ట్ బోర్డు మనం వేయించడం జరిగింది. దానిలో భాగంగా అశోక్రావు గారిని చైర్మన్గా నియమించాలని పెద్దలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మెంబర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి చైర్మన్గా ఎమ్మెల్యే గారి యొక్క మాట పైన మనము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేయడం జరిగింది. అతని యొక్క కోరిక మేరకు మనం ఒక ట్రస్ట్ బోర్డు కూడా ఇక్కడ వేయించడం జరిగింది. శ్రీమాన్ ఇనగంటి అశోక్రావు గారిని నియమించడం జరిగింది. వారు ముందుగా వచ్చి ఆలయ కార్యనిర్వహణే సమేకామాన్ కామకామాజిపశ్యో కామేశ్వరో రాజా జనమః. శరత్ అలాగే మరి ఒక ధర్మకర్తగా విజ్ఞప్తి చేస్తుంది. మరొక తమ్ముడు మరొక ప్రముఖ అలాగే మరొక ధర్మకర్తగా ఈ దేవాలయం బ్రాహ్మణవాడకి చెందినటువంటి దేవాలయం కావున సంయుక్తంగా నిర్వహించబడుతుంది కావున విద్యానగర్ రామాలయం రుద్రంగి గోపాలకృష్ణ శర్మ గారికి స్వాగతం. అలాగే వారు ఇచ్చిన సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రధాన అర్చకుడు బ్రాహ్మణవాడ వారికి చిరు సత్కారం అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.